హలో. నేను చందన. ఈరోజు ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సహజంగా మనకి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో సమస్యలొస్తూ ఉంటాయన్నమాట. వేరే వాళ్ళ వల్ల మనకి సమస్యలొస్తుంటాయి. మన వల్ల ఒక్కొక్కసారి వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఉన్న క్రమంలో ఏమవుతుందంటే, మనకి కొన్ని సార్లు సమస్యలు మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో సమస్యలొస్తూ ఉంటాయి. అప్పుడు సహజంగా అందరూ ఏమడుగుతారంటే, బయట వాళ్ళ దగ్గర నాకిలాంటి సమస్యొచ్చినప్పుడు, నేను వెంటనే చెప్పగలిగాను. అంటే నీ వల్ల నాకు సమస్యొచ్చింది. నేను నీ వల్ల ఇబ్బంది పడుతున్నాను అని బయట వాళ్ళకి చెప్పగలిగినంత ఈజీగా నేనెందుకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకి చెప్పలేకపోతున్నాను అని క్వెషన్ రైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఏంటంటే సహజంగా ఏమవుతుందంటే, బయట వాళ్ళు అని ఎవరినైతే వీళ్ళు రిఫర్ చేస్తుంటారో, వాళ్ళతో వీళ్ళకి పెద్ద ర్యాపో ఉండదు. సో, ఎమోషనల్‌గా ఏంటి, వాళ్ళు ఉన్నా, లేకపోయినా నా లైఫ్‌కొచ్చే నష్టం లేదు అని అన్‌కాన్షియస్‌గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఒకళ్ళు ఉన్నా, లేకపోయినా మనకి ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు, వాళ్ళతో మనకేదైనా ఇష్యూ వస్తే, మనం ఓపెన్‌గా వాళ్ళతో ఉన్నదున్నట్టు మొహం మీద చెప్పగలుగుతాం. అంటే వాళ్ళు మిస్ అవుతారు. వర్స్ట్ కేస్‌లో వాళ్ళు మిస్ అయితే, నాకొచ్చే నష్టం పెద్దగా లేదు కాబట్టి, నేను ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అలా కాకుండా మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఏమవుతుందంటే, వాళ్ళతో మనం ఏదన్నా నీ వల్ల నాకిది సమస్య అని చెప్పినప్పుడు, వాళ్ళు ఫీల్ అయితే ఇన్ జనరల్ ఏమవుతుంది, కొంత ఫీల్ అవుతారు సహజంగా. ఇట్లా నీ వల్ల ఇబ్బంది పడుతున్నాను అని చెప్పినప్పుడు, సహజంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా ఫీల్ అయినప్పుడు వాళ్ళది మనసులో పెట్టుకొని, మళ్ళీ నాతో ఫ్రెండ్‌షిప్ లేదా ఆ రిలేషన్ ఏదైతే ఉందో, అది కంటిన్యూ చెయ్యరేమో అన్న ఒక భయం ఉంటుందనమాట. ఈ భయం ఉండడం వల్లేంటంటే, సొంత వాళ్ళకి చెప్పలేకపోతారు. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రిలేషన్ ఏదైతే ఉందో, ఇక్కడితో వాళ్ళు హర్ట్ అయితే, నాతో బ్రేక్ చేసుకుంటారేమో అన్న భయం ఉంటుందనమాట. ఆ భయం ఈ వ్యక్తికి ఇంటర్నల్‌గా ఉండడం వల్లేంటంటే, బయట వాళ్ళతో చెప్పగలిగినంత ఈజీగా వీ ఈ క్లోజ్‌గా ఎవరినైతే వీళ్ళు ఫీల్ అవుతున్నారో, వాళ్ళతో చెప్పలేకపోతారు. సహజంగా ఎలా ఉంటుంది ఈ క్లోజ్‌గా అంటే, ఇప్పుడు ఆఫీస్‌లో మనకి కొలీగ్స్ మధ్య ఏదైనా సమస్యొచ్చింది. ఒక మామూలుగా ఒక బయట వాళ్ళతో వచ్చినప్పుడేంటంటే, వెంటనే వెళ్లి కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉంటారో, వీళ్ళతో నేను వర్క్ చేయలేకపోతున్నాను. వీళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళిలా బిహేవ్ చేయడం వల్ల నాకు ఇబ్బందవుతుంది అని వెంటనే హైర్ అఫీషియల్స్‌కి రిపోర్ట్ చేస్తుంటారనమాట. అదే వాళ్ళ టీమ్‌మేట్, టీమ్‌మేట్ వల్ల వచ్చింది. టీమ్‌మేట్‌లో బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళ వల్ల వచ్చింది. వాళ్ళ వల్ల వచ్చినప్పుడు ఏం జేస్తారు? వీళ్ళు అడ్జస్ట్ అవుదాము అని ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎందుకు బయట వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవుదామని ట్రై చేయలేదు కదా! వెంటనే వెళ్లి కంప్లెయింట్ చేశారు కదా! ఎందుకంటే వాళ్ళతో వీళ్ళకి ఫ్రెండ్‌షిప్ లేదు. సో, రిలేషన్ ఏదో బ్రేక్ అవుతుందన్న భయం కూడా ఉండదనమాట. ఆ భయం లేకపోవడం వల్లేంటంటే, వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వెంటనే వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు. బట్ క్లోజ్ వాళ్ళతో ఏంటి రిపోర్ట్ చేస్తే వీళ్ళు అఫెండ్ అయితే, రేపు నాతో ఫ్రెండ్‌షిప్ చేయరేమో! నేను మళ్ళీ ఒంటరిగా అయిపోతానేమో! ఐసోలేట్ అయిపోతానేమో! అందరూ నన్ను దూరం చేసుకున్న పరిస్థితొచ్చేస్తుందేమో! దూరం అయిపోతారేమో అన్న భయం వీళ్ళకుంటుందనమాట. ఈ భయం వీళ్ళల్లో ఉండడం వల్లేంటంటే, సొంతంగా ఎవరినైతే వీళ్ళు ఫీల్ అవుతున్నారో, వాళ్ళ వల్ల వీళ్ళకేదైనా డిస్కంఫర్ట్ ఒచ్చినప్పుడు, బయట వాళ్ళకి చెప్పగలిగినంత ఈజీగా చెప్పలేకపోతుంటారనమాట. సో, ఇలా వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దీంతో పాటు ఏంటంటే, ఇంకొక సమస్య ఏమొస్తుందంటే, ఆహ్, వీళ్ళతో నేను క్లోజ్ కదా! వీళ్ళతో నేనింత క్లోజ్‌గా ఉండి, వీళ్ళతోనే నేను సమస్య ఫీల్ అవుతున్నాను. అంటే, ఒక ఇష్యూ ఒచ్చినప్పుడు, నేను వీళ్ళ దగ్గరే నేనిలా ఫీల్ అవుతున్నాను అంటే, నాలో అడ్జస్ట్‌మెంట్ అనే క్వాలిటీ లేదేమో! అంటే నేను అడ్జస్ట్ అవ్వట్లేదేమో! బేసిక్ అడ్జస్ట్‌మెంట్ కూడా నాలో లేదేమో అన్న సెల్ఫ్ డౌట్ ఒస్తుందనమాట కొంతమందిలో. ఈ సెల్ఫ్ డౌట్ రావడం వల్ల ఏంటి? వీళ్ళేమనుకుంటారు, నాలో అడ్జస్ట్‌మెంట్ లేదు. సో, నేనిది అడ్జస్ట్ అవ్వడానికి ఇంకా ట్రై జేయాలి. సో, నాలోనే ఏదో మిస్టేక్ ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే, వాళ్ళకి సెల్ఫ్ డౌట్ బాగా పెరిగిపోతుంది. పెరిగిపోయి ప్రతిదీ ఏంటంటే, చెక్ చేసుకుంటారు. అంటే వీళ్ళతోనే ఇలా వచ్చింది. సో, బయట వాళ్ళతో కూడా నేను ఇలా అందరికి చెప్పేస్తున్నాను. నాకు ఈ సమస్య, ఈ సమస్య అని. మేబీ అక్కడ కూడా నా అడ్జస్ట్‌మెంట్ ఇష్యూ వల్ల సమస్యే తప్ప, వాళ్ళతో నిజంగా సమస్య లేదేమో అని ఫీల్ అవుతారనమాట. ఇలా ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి లాంగ్ రన్‌లో
సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుందనమాట. పిల్లల్లో వీళ్ళకి కాన్స్టెంట్‌గా చెక్ చేసుకోవడం అండ్ వేరే వాళ్ళని అడుగుతూ ఉండడం. నేనిలా చేశాను. నేనిలా ఫీల్ అవుతున్నాను. ఇది కరెక్టేనా? కాదా? అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటి కొన్ని సార్లు చెప్తారు. తర్వాత ఏమవుతుందంటే ఇంత చిన్న విషయం కూడా ఎందుకిలా అడుగుతున్నారు? రిపీటెడ్‌గా ఎందుకింత సెల్ఫ్ డౌట్ ఒస్తుంది? అని వాళ్ళు క్వెషన్ చేస్తారనమాట. ఆ పాయింట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకింకా విపరీతమైన యాంక్సైటీ పెరిగిపోతుంది. ఇలా ఎందుకు నాకు జరుగుతుంది? నేనెందుకింత సఫకేట్ అవుతున్నాను? రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడం నాకెందుకు రావట్లేదు? అన్న భయం వీళ్ళలో పెరిగిపోతుందనమాట. ఇలా పెరిగిపోవడం వల్ల వాళ్ళు కాన్స్టెంట్‌గా సఫర్ అవుతూ ఉంటారు. ఇది లాంగ్ రన్‌లో ఉన్నప్పుడేంటంటే యాంక్సైటీ ఫీల్ అవ్వడం, రిలేషన్‌షిప్ నుంచి బాగా ఐసోలేట్ అవ్వడము, లోన్‌లీగా ఉండడము, అంటే వాంటెడ్‌లీ ఉండడము. ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. యాంక్సైటీ పెరిగిపోవటం వల్ల. అండ్ దీంతో పాటు ఏమవుతుందంటే వీళ్ళకి గిల్ట్ ఒస్తుంది. సహజంగా ఏంటి, బయట వాళ్ళకి చెప్పినప్పుడు గిల్ట్ రాదనమాట. బట్ క్లోజ్‌గా ఎవరినైతే ఫీల్ అవుతున్నామో, వాళ్ళల్లో మనం ఒక ఇష్యూని పాయింట్ ఔట్ చేసి, వాళ్ళకి చెప్పినప్పుడు సహజంగా ఈ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలా విపరీతమైన గిల్ట్‌కి గురవుతారు. అంటే నేనేదో తప్పు చేస్తున్నాను. నేను చెయ్యకూడనిదేదో చేస్తున్నాను. నా ఫ్రెండ్‌ని నేనిలా చెప్పడం వల్ల వాళ్ళు చాలా బాధపడతారు. నా వల్ల బాధపడతారు. నేను బాధ కలిగించాను నా బిహేవియర్‌తో. నేను అడ్జస్ట్ అయ్యి ఉండాల్సింది. అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళ గిల్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. అండ్ ఎమోషనల్లీ డౌట్ ఒస్తూ ఉంటుంది. అంటే నేను చేస్తున్నది కరెక్టేనా? నేను కరెక్ట్‌గానే బిహేవ్ చేస్తున్నానా? నాలో ఏమన్నా తప్పుందా? ఇలా ఎక్కువ చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. కాన్స్టెంట్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. భయం ఉంటుంది. ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. ఇలా ఉంటుందనమాట. అదే బయట వాళ్ళ ఇష్యూకొచ్చినప్పుడు ఏంటంటే, వీళ్ళంత క్లోజ్‌గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి, ఎక్కువ వాళ్ళేదో సఫర్ అవుతారు. వాళ్ళేదో ఇబ్బంది పడతారు అన్న యాస్పెక్ట్‌లో ఎక్కువ ఆలోచించరు వీళ్ళు. సో, ఆలోచించకపోవడం వల్లేంటంటే, బయట వాళ్ళతో మనకేదైనా సమస్యొచ్చినప్పుడు చెప్పడం అనేది ఈజీగా చెప్పేస్తాము. సో, క్లోజ్‌గా మనం ఫీల్ అవుతున్న వాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి, ఎక్కడ రిలేషన్ బ్రేక్ అవుతుందో, నేను తప్పు చేస్తున్నానేమో, నాలో అడ్జస్ట్‌మెంట్ అనే క్వాలిటీ లేదేమో, లేకపోతే నేనే ఎమోషనల్‌గా స్టేబుల్‌గా లేకపోవడం వల్ల దీన్ని మిస్‌జడ్జ్ చేసి ఇలా ఫీల్ అవుతున్నానేమో, ఇలాంటివి ఎక్కువ నెగెటివ్ ఆలోచిస్తారు తప్ప బయట వాళ్ళకి నేను చెప్పినట్టే వీళ్ళకి కూడా నేను చెప్పచ్చు. పర్లేదు వీళ్ళు అర్థం చేసుకుంటారు. అన్న ఫీలింగ్ చాలా తక్కువుంటుందనమాట. ఎందుకంటే వీళ్ళకి బేసిక్‌గా ఆ రిలేషన్ ఎక్కడ పోతుందో అన్న ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇన్‌సెక్యూరిటీ ఉండడం వల్లేంటంటే వీళ్ళెక్కువ ఎవరినైతే క్లోజ్‌గా ఫీల్ అవుతున్నారో వాళ్ళతోనే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు వీలైనంత వరకు ఏం చేయాలంటే ముందు మనం ఒకళ్ళతో కాకుండా వేరే ఇంకో ట్రస్టెడ్ మనకి క్లోజ్ ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళతో మనం దీన్ని డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కొంత ఔట్‌సైడ్ పర్సన్ కాబట్టి ఇష్యూని కొంత నాన్ జడ్జ్‌మెంటల్‌గా మాట్లాడే అవకాశాలు పెరుగుతాయి. అండ్ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం ఎవరినైతే క్లోజ్‌గా ఫీల్ అవుతున్నామో, బాగా నమ్ముతున్నామో, మనకి మంచి ర్యాపో ఉందో వాళ్ళు సహజంగా ఆ టైంలో కోపం చూయించినా, బట్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట బయట వాళ్ళతో పోలిస్తే. మనం మనకి కొంత రిలేషన్ ఉన్నవాళ్ళు, కొంత క్లోజ్ ఉన్నవాళ్ళు, కొంత అర్థం చేసుకుంటారు. ఓకే. తన పరిస్థితి నాకు తెలుసు. ఇలా కొంత యాంక్సైటీతో ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఆ క్షణంలో ఇలా మాట్లాడారు తప్ప, వాళ్ళకి నెగెటివ్ ఇంటెన్షన్ ఏమి లేదు నా మీద. వీళ్ళు ఈ ఇష్యూలో కొంత సఫర్ అయ్యటం వల్ల ఇట్లా చెప్పారు అని అర్థం చేసుకోగలుగుతారనమాట. సో, వీలైనంత వరకు ఏంటంటే, మనం క్లోజ్‌గా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర ఓపెన్‌గా వీలైనంత వరకు నాకు ఇలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను చెప్పలేక కూడా నేను ఇబ్బంది పడుతున్నాను అని కొంత మనం ఓపెన్ అయినప్పుడేంటంటే, వాళ్ళు మనకు ఆల్రెడీ క్లోజ్ కాబట్టి మన సిట్యుయేషన్ పట్ల వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఉండడం వల్లేంటంటే, వాళ్ళు మనల్ని కొంత కంఫర్ట్ చేస్తారు. మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా కొంచెం చేస్తారు కాబట్టి, ఓపెన్‌గా మనం ఈజీగా డిస్కస్ చేయగలుగుతారనమాట. సో, ఎవరైతే యాంక్సైటీతో సఫర్ అవుతున్నారో, యాంక్సైటీ డిజార్డర్స్‌తో ఉంటారో, వీళ్ళెక్కువగా ఏంటంటే, బాగా క్లోజ్‌గా ఎవరినైతే ఫీల్ అవుతుంటారో, వాళ్ళతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళతో డీల్ చేయాల్సొచ్చినప్పుడు ఎక్కువ యాంక్సైటీ పెరుగుతుంది. ఎక్కువ నర్వస్‌గా ఫీల్ అవుతారు. ఎక్కువ సిట్యుయేషన్‌ని డీల్ చేయలేక ఐసోలేట్ అయిపోతుంటారనమాట. బయట వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వీళ్ళు చాలా బాగా డీల్ జేస్తారు.
బయట వాళ్ళ దగ్గర ఇంత బాగా డీల్ చేస్తున్నారు కదా! మరి ఇక్కడెందుకు సమస్యొస్తుంది అంటే, ఇక్కడ వీళ్ళు ఈ రిలేషన్‌ని కాపాడుకోవాలి. ఈ రిలేషన్ మేము మెయింటైన్ చేయాలి. వీళ్ళతో నాకు పాజిటివ్ టర్మ్స్ ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని ఉన్నప్పుడేంటంటే, వీలైనంత వరకు నాకిట్లా అనిపిస్తుంది. నేనిలా సఫర్ అవుతున్నాను. ఇలా సఫర్ అవ్వటం వల్ల నాకు కొంత డిస్కంఫర్ట్ అనేది పెరుగుతుంది అని కొంత ఓపెన్‌గా డిస్కస్ చేసినప్పుడేంటంటే, ఒక కామ్ ఎన్వైర్న్‌మెంట్‌లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మీకు కొంత కంఫర్ట్ అనేది వాళ్ళ నుంచి కూడా దొరుకుతుందనమాట. సో, వీలైనంత వరకు వాళ్ళతో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.